ఈ నెల 4వ తేదీన రథ సప్తమి, మాఘశుద్ధ సప్తమి, సూర్య జయంతి. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అయితే ఈ రథ సప్తమి రోజున జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. సాధారణంగా రథ సప్తమి రోజు చాలామంది జిల్లేడు ఆకులను నీటిలో వేసుకుని లేదా తలపై భుజాలపై పెట్టుకుని స్నానం చేస్తారు. అదేవిధంగా రథ సప్తమి రోజు జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే చాలు, మీరు అనుభవిస్తున్న పేదరికం అంతా కూడా పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రథ సప్తమికి జిల్లేడు ఆకుకు సంబంధం ఉంది. జిల్లేడు చెట్టు భూమిపై ఎలా ఉద్భవించిందో తెలిపే ఒక కథ కూడా ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ వింటే పాపాలన్నీ కూడా పోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ కథ దాదాపు చాలామందికి తెలియదు. పూర్వం అగ్ని సాధువులు అనే ఒక పండితుడు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలలో పరమాత్మ తృప్తి చెంది వాళ్లను స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివరలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్ని సాధులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంబరంలో వారు ఆవు నేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని బంగారంగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఓడిపోయి మరణించింది. అంతేకాదు, ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఓడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు అంతం సమయంలో అశ్వధారలు ధరించడంతో పరమ పవిత్రమైనది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్ని సాధువులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించవలసిన పని లేదు. మీరు చేసిన యజ్ఞ ఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గ ప్రాప్తి కలిగినది. ఇక ఈ జిల్లేడు చెట్టు మీద చర్మం భలే పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారుతుందని పలికింది. ఆ మాటలు విని అగ్ని సాధువు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే ఆ రోజు నుండి రథ సప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు పెట్టుకుని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసే వారికి యజ్ఞ ఫలం లభిస్తుంది. శివుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తుల వారి లైంగిక నేరాలకు క్షమింపబడతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ పువ్వులతో శివుడిని ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైనది. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల జిల్లేడు మరి ఒకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ వలన మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడు. ఆ వేర్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుడిని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు. ఈ మొక్క కనుక ఉంటే ధనం ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం నుండి చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతిదీ ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊర్లో పంటలు కూడా బాగా పండుతాయి అంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతూ ఉంటారు. జిల్లేడు ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్టమైన ఫలితాలు దక్కుతాయి. ఇక ఎంతో విశిష్టత ఉన్న జిల్లేడు చెట్టు ఆకులతో రథ సప్తమి రోజు ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాల పంచాంగం ప్రకారం మాఘ మాసంలో శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజు రథ సప్తమిగా భారతీయులు అంతా కూడా భావిస్తారు. సకల జీవకోటి రాశులందరికీ కూడా వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు. రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు తల మీద భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథ సప్తమి ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి. ఈరోజు సూర్యుడి ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించడం చేస్తారు. అలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతాయని నమ్ముతూ ఉంటారు. ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్ర చందనంతో పూజ చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంతానము కలుగుతుందని ప్రతీది. అయితే ఈ రథ సప్తమి రోజున సూర్య భగవానుణ్ణి పూజించే సమయంలో జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేయాలని మన శాస్త్రాలలో చెప్పారు. జిల్లేడు చెట్టుకు చాలా ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా ఈ రథ సప్తమి రోజున సూర్య భగవానుడికి జిల్లేడు ఆకులను సమర్పించాలి. జిల్లేడు ఆకుపై నైవేద్యం పెట్టాలి. మీ పూజా గదిలో సూర్య భగవానుడి పటం లేకపోయినా పర్వాలేదు. మీ ఇంటి బయట లేదా డాబా పైన జిల్లేడు ఆకుపై సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టండి. ఈ రథ సప్తమి రోజు మీ పూజా గదిలో జిల్లేడు ఆకుపై ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీరు స్నానం చేశాక ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోండి. ఆకును కడిగి మీ పూజా గదిలో మీ ఇష్ట దైవం ముందు పెట్టండి. ఆకుపై పసుపు, కుంకుమ వేయాలి. కొన్ని గోధుమలను కూడా ఆకుపై వేయండి. జిల్లేడు ఆకుపై గోధుమలను వేసి ఉంచాలి. ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి. దానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టి ఆవు నెయ్యి వేసి విడివిడిగా 2 వత్తులు వేయండి. ఇప్పుడు ఆ ప్రమిదను గోధుమలలో వేసిన జిల్లేడు ఆకుపై పెట్టి ఏకవత్తితో దీపం వెలిగించండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, మీరు పడుతున్నటువంటి బాధల గురించి, మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఆ తర్వాత ఆ దీపానికి పువ్వులను సమర్పించండి. కుదిరితే జిల్లేడు పూలను సమర్పించండి. ఈ రథ సప్తమి రోజు మీ పూజా గదిలో ఉన్న దేవుడి పటాలను జిల్లేడు పువ్వులతో అలంకరించండి. ఈ రథ సప్తమి రోజు జిల్లేడు ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దరిద్రాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి. ఇలా రథ సప్తమి రోజు చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మంచి ఆరోగ్యము, మంచి సంపద కలుగుతుంది.
ఆకుపై గోధుమలు పోసి దానిపై దీపం పెట్టడం వల్ల గ్రహ దోషాలు, ఇతి బాధలు కూడా తొలగిపోతాయి. మీకు తరతరాలకు తిన్న ఐశ్వర్యం తరగని ఐశ్వర్యం వస్తుంది. రథ సప్తమి రోజు సూర్య భగవాను నిష్ఠగా పూజించి ఇలా ఆకుపై దీపం పెడితే ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. కనుక రథ సప్తమి రోజున మర్చిపోకుండా జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేసి మీకు ఉన్న దారిద్రాన్ని తొలగించుకొని ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందండి. రథ సప్తమి రోజు సూర్య భగవాను విశేషంగా పూజించాలి. ఇలా పూజించడం వలన జ్ఞానము సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా చెబుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.